ఇక సహస్ర ఫీవర్ వచ్చినట్టుగా నాటకం ఆడుతూ ఉంటే ఏమన్నా అమ్మ సహస్ర టాబ్లెట్ వేసుకో అమ్మా డాక్టర్ని అడిగి విహారీ చెప్తాడు అని విహారీ డాక్టర్ ని ఫోన్ చేసి సహస్ర ఇప్పుడు ఏ టాబ్లెట్ వేసుకుంటే మంచిదో ఒకసారి కనుక్కోరా తను కడుపుతో ఉంది కదా అని చెప్తూ ఉంటుంది. ఇంకా సహస్ర టెన్షన్ పడుతూ అది కాదు అత్తయ్య ఈ పూటకి చూసి తగ్గకపోతే వేసుకుంటానులేండి అని చెప్తూ ఉంటే అవునవును ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో వేరే టాబ్లెట్స్ వేసుకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం కదా చూద్దాంలేండి ఈ రోజు వరకు చూసి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దామని పద్మాక్షి కూడా సర్ది చెప్తూ ఉంటుంది. అలాగే సంవత్సరం జాగ్రత్తగా ఉండి ఏదైనా అవసరం అయితే నన్ను పిలువమ్మా అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. లక్ష్మికి ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు పక్కకు వచ్చి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పండు అక్కడికి వచ్చి లక్ష్మమ్మ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా ఈ ఇంటి వారసుడే కదమ్మా సహస్రమ్మ ఎలాగో పూజ చేయనంటుంది దేవుడే నిన్ను ఈ ఇంటి కోడలుగా అంగీకరించి ఈ అవకాశాన్ని నీకే ఇచ్చాడేమో అమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్తూ ఉంటే అంతే అంటావా పండు సరే చేస్తాను నేను బయటికి వెళ్తాను ఇప్పుడే వెళ్తాను పండు కానీ ఈ విషయం ఎవరికి తెలియకుండా చూసుకో పండు అని అంటూ ఉంటే సరే లక్ష్మమ్మ నువ్వు బయటికి వెళ్తే వేరే పని మీద వెళ్ళావని నేను ఏదో ఒకటి చెప్పేస్తాను లేండి మీరు వెళ్ళి పూజ చేయండి అమ్మా అని చెప్పడంతో ఇంకా లక్ష్మి లోపలికి వెళ్ళి ఒక సంచి తీసుకొని బ్యాగ్ పట్టుకొని కొంగు చాటున ఇట్లా కనిపించకుండా బయటికి కొంగు కప్పేసి పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర పైన బాల్కనీలోకి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇదేంటి లక్ష్మి ఎందుకు ఇలా చాటుగా ఏదో తీసుకుని వెళ్తుంది అసలు ఏం చేస్తుంది ఇది దీన్ని ఫాలో అయితే సరిపోతుంది కదా అని అనుకుంటూ తన రూమ్ లోకి వచ్చి తను పడుకున్నట్టుగా దిండులన్నీ సెట్ చేసి పైన చెద్దరు కప్పేసి అక్కడి నుంచి లక్ష్మిని ఫాలో అవుతూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి ఒక గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే సహస్ర లక్ష్మి వెనకాల వెళ్తూ ఉంటుంది. గుడి ముందు కొంతమంది ఆడవాళ్ళు సహస్ర అని సహస్రాన్ని ఆపేసి లోపలికి వెళ్ళనివ్వకుండా ఏంటి సహస్ర నువ్వు ఇలా నడుస్తూ వస్తున్నావేంటి నువ్వు ఎప్పుడు కార్లలో తిరుగుతూ ఉంటావు కదా ఇలా నడుస్తున్నావేంటి ఎవరికోసం వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటే అది నేను అని అంటూ సహస్ర మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి కనిపించకపోవడంతో అయ్యో ఇది ఎటు వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళందరూ సహస్రాన్ని పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు వెళ్ళనివ్వకుండా. ఇంకా ఒక ఆవిడ వచ్చి తను ఏదో టెన్షన్ లో ఉన్నట్టుంది ఎవరి కోసం వెతుకుతుంది సరే వెళ్ళని తర్వాత మాట్లాడదాం అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సహస్ర కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అలా గుడి లోపలికి వెళ్తుంది. సహస్ర కూడా వెళ్తూ వెతుకుతూ ఉంటుంది. చాలా సేపటి వరకు లక్ష్మి కనిపించదు. ఇంకా లక్ష్మి అలా గుడి లోపలికి వెళ్ళి పూజారి గారు అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా పూజారి గారు బయటికి వస్తారు. నేను ఇలా ఈ రోజు గర్భార్జున వారు ప్రత్యేకమైన పూజ చేయాలంట కదా అమ్మవారికి చేస్తే మంచిదంట కదా నేను ఆ పూజ చేయమని నాకు మా స్వామీజీ చెప్పారు నేను ఆ పూజ చేయడానికి వచ్చాను అండి అని అంటూ ఉంటే అవునమ్మా మొదట అభిషేకం చేయాలి అని పూజారి చెప్తాడు. ఇంకా సరేనండి అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఇందులో ఉన్నాయి కావాల్సినవన్నీ మీరు ఏర్పాటు చేయండి అని అంటుంటే నువ్వు ముందు ప్రదక్షిణ చేసిరా అమ్మా అని పూజారి గారు చెప్పడంతో లక్ష్మి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి పూజారితో మాట్లాడడం గమనించిన సహస్ర వెంటనే పూజారి గారి దగ్గరికి వచ్చి ఇదేంటి ఏం పూజ చేయడానికి వచ్చింది అనుకుంటూ పూజారి గారి దగ్గరికి వచ్చి పూజారి గారు ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఏం పూజ చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది. తను కడుపుతో ఉన్న వాళ్ళు ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేస్తారమ్మా ఆ పూజ చేయడానికే తను వచ్చింది అని చెప్పడంతో ఏంటి లక్ష్మి ప్రెగ్నెంట్ అని సహస్ర చాలా టెన్షన్ అంటే షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు బిహారీ బయటికి వెళ్తూ ఉంటాడు రోడ్డు పైన వెహికల్ లో. అప్పుడే రోడ్డుకు అడ్డంగా ఎదురుగా ఎస్ఐ సింహపురి సీత తన వెహికల్ ఆపి కార్ ముందు నించొని చూస్తూ ఉంటుంది. బిహారీ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో కార్ ఆపి దిగి మీరేంటి ఇలా అని వచ్చి సింహపురి సీత దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నన్ను యూనిఫామ్ లో చూసి షాక్ అయ్యావా సస్పెండ్ అయినా ఇది మళ్ళీ యూనిఫామ్ ఎలా వేసుకొని వచ్చిందని చూస్తున్నావా అని అంటూ ఉంటే అదంతా ఏం లేదు అని విహారీ చెప్తాడు. నీకు ఆ లక్ష్మికి మీరు ఇచ్చింది తిరిగి అప్పచెప్పడానికి నేను ఇలా తీసుకున్నాను మీరు ఎక్కడైతే నా యూనిఫామ్ తీసేసారో నన్ను సస్పెండ్ చేశారో అక్కడే ఆ జడ్జి ముందే నేనే తప్పు చేయలేదని నిరూపించుకుని నా యూనిఫామ్ ని నేను తిరిగి తెచ్చుకున్నాను మీరు ఇప్పుడు నా టార్గెట్ మీరే మిమ్మల్ని చూపు చూస్తాను అని చెప్తూ ఉంటే మీరు చూడాల్సింది ప్రజలని మా గురించి కాదు ఆలోచించాల్సింది అని విహారీ చెప్తాడు. త్వరలోనే మీ ఇంట్లో ఒకరిని అరెస్ట్ చేయబోతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఏంటి మీరు ఎందుకు అవసరమా నా మీద కోపము ఎందుకు మా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తున్నారు మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని విహారీ అంటూ ఉంటే అవన్నీ తర్వాత చూసుకున్నాం నేను మాత్రం చేసే తీరుతాను అని ఎస్ఐ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. విహారీకి డౌట్ వచ్చి వెంటనే సంధ్యకి కాల్ చేశాడు. సంధ్య ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే ఓకే విహారీ నేను కనుక్కొని చెప్తాను అని సంధ్య ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సంధ్య ఫోన్ చేస్తుంది ఏదో సంథింగ్ విహారీకి చెప్తూ ఉంటుంది. విహారీ విని ఓకే సంధ్య థ్యాంక్ యూ అని చెప్పేసి మళ్ళీ కార్ లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు.
ఈసారి ఎలాగైనా సరే అమ్మని అడిగి ఆ ఘట్టం ఏంటో తెలుసుకోవాలి, అసలు ఆ భుజంగం గురించి అమ్మ ఆ ఘట్టంలో జరిగింది ఏంటో కనుక్కోవాలి అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్లి విహారి డైరెక్ట్ గా యమున రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ నించొని ఉంటే, ఏంటి విహారి ఏమైనా మాట్లాడాలా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా ఒక నిజం తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకా యమున చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ గుడిలో ఎవరిని చూస్తే నీకు ఫిట్స్ వచ్చాయమ్మా అని అడుగుతూ ఉంటే, ఇంకా భుజంగంని చూసి ఫిట్స్ తెచ్చుకున్న విషయాన్ని మీ అమ్మ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీకు భోజనంలో విషం కల్పించింది ఎవరమ్మా, నీ మీద విష ప్రయోగం చేసింది ఎవరు, నీ గతంలో ఏం జరిగిందమ్మా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, చెప్తాను విహారి, మీ నాన్నకు నాకు మాత్రమే తెలిసిన విషయం ఇది, మీకు చెప్తాను ఇప్పుడు అని విషయం మొత్తం ఏదో వివరిస్తూ ఉంటుంది. అలా వాడు తప్పు చేసి నా మీదకి నెట్టాలని చూశాడు, కానీ వాడికి నేను ఎగనెస్ట్ గా మాట్లాడినందుకు నా మీద పగపట్టి వాడు ఇలా చేస్తున్నాడు రా, వాడిని అస్సలు ఊరుకోవద్దు, నన్ను నా మీద కేసు పెట్టాలని చూస్తే మీ నాన్న నన్ను ఉన్నపలంగా తీసుకొని వచ్చేసాడు. ఆ తర్వాత ఆ కేసు గురించి ఎవరు మాట్లాడలేదు, వాడు ఇన్ని రోజులు ఏమైపోయాడో తెలియదు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆ కేసు గురించి ఏదో చేస్తున్నాడు రా అని అంటూ ఉంటే, అమ్మ జరిగిన విషయాలన్నీ నువ్వు నాకు చెప్తేనే నేను వాడు ఏం కేసు పెట్టినా నువ్వు ఇరుక్కోకుండా నేను చూసుకుంటానమ్మా, ఆ విషయాలు మొత్తం నాకు చెప్పు అంటే యమున చెప్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఏమో గుడిలో పూజ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారి యమునతో మాట్లాడి బయటకు వస్తాడు. అప్పుడే భుజంగం విహారికి ఫోన్ చేస్తాడు. ఏంటి విహారి, ఇంట్లో వాళ్ళని మీ అమ్మని చాలా జాగ్రత్తగానే కాపాడుకుంటున్నావు కదా అని అంటూ ఉంటే, త్వరలోనే నేను పట్టుకొని నీ సంగతి ఎంతో తెలుస్తాను, నీ అంత చూస్తాను అని విహారి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.